ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పిన జోకంటి జగన్నాథన్ గారు మనం ఊహించుకోవడం ఉంటాం. ఆయన ఆ సంవత్సరంలో 1980s ఆ మాట ఒక కవితా తమ్ముడికి శీర్షికగా పెట్టడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. సాహిత్యం రాయడమే గగనం అనుకునే రోజుల నుంచి సాహిత్యం ఎలా రాయాలో అన్ని వర్గాల ప్రజలకి విడమర్చి దళిత బహుజన వర్గాలకి కవిత్వాన్ని మరింత దగ్గర చేసిన లక్ష్మణనరసయ్య గారు, ఇలా ఒక పక్కన అన్నవరం దేవేంద్ర గారు, ఈ పక్క గాజోజు నాగభూషణం అన్న, అన్నిటికి మించి ఈ సభాధ్యక్షుడు నాకు ఆత్మీయుడు సోదరుడు సివి కుమార్ అన్న, అలాగే మిత్రుడు శ్రీరామ్, ఇలా ఈ సభ వేదిక చాలా ఉత్కృష్టమైంది. నేను సభ మీదకి వచ్చేటప్పుడు నాకు ఒకటి అనిపించింది. పాండవులు అంతమంది ఉండి ఒక కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహాన్ని ఛేదించడానికి అభిమన్యుడిని పంపించినట్టు నన్ను పోస్తున్నారు ఇందులోకి. నేను ఇందులోంచి బయటపడగలనా లేదా? బోర్ వెంకటేశ్వర గారిని మర్చిపోయాను, క్షమించాలి. ఇందులోంచి నేను బయటపడగలనా లేదా అంటే మీకు తెలుసు, అభిమన్యుడు లోపలికి వెళ్తాను తెలుసు కానీ బయటికి రావడం తెలియదు. మిత్రులారా, ఇదంతా పక్కన పెడితే ప్రశ్నలు మింగిన కాలం. బసవేశ్వరన్న